గత 5 రోజులుగా మాజీ మంత్రి కేటీఆర్ గారి అరెస్ట్ ఏ క్షణమైనా జరగొచ్చు అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదే చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు కేటీఆర్ గారి అరెస్టు మాత్రం జరగలేదు. తాజాగా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్లో హరీష్ రావు కేటీఆర్కు పొసగడం లేదనే సమాచారం తమకు ఉంది అని, రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ 0 స్థానాలు సాధించాక ఇక ఆ పార్టీ మనుగడ సాధిస్తుందని తాను అనుకోవడం లేదన్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు ఉంటాయన్నారు. తమ పార్టీలో చేరేందుకు చాలామంది ఎమ్మెల్యేలు ఆసక్తితో తమకు ఆర్జీలు పెట్టుకున్నారని, కానీ తామే తుది నిర్ణయం తీసుకోవడంలో సమాలోచనలు చేస్తున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ కనుమరుగై రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీనే ఉంటాయన్నారు. బీఆర్ఎస్ బీజేపీలో మెర్జ్ కావడము, మెజారిటీ బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో కలవడము జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు చేరిన చోటల్లా కొత్త పాత నేతల మధ్య కొత్త ఇబ్బందులు ఉన్నమాట వాస్తవేనని, వాటిని సెటిలైట్ చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పారు. కొత్త ఎమ్మెల్యేలు పార్టీలోకి వచ్చి చేరిన పార్టీలో పదవులు ప్రయారిటీ పాత కాంగ్రెస్ నేతలకే ఉంటుందన్నారు. కొత్త ఎమ్మెల్యేల అనుచరులు పదవుల కోసం కొంచెం ఆగాలని సూచించారు. మంత్రివర్గ విస్తరణపై సంప్రదింపులు పూర్తయ్యాయన్నారు. రేపటి నుంచి జిల్లాలో తాను పర్యటించబోతున్నానని, కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని ప్రకటించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, తమ ఏడాది పాలనపై చర్చకు తాము సిద్ధమని బీఆర్ఎస్ నేతలకు పిసిసి చీఫ్ సవాలు విసిరారు. లగచర్లలో భూమి లేని వారు అధికారులపై దాడి చేశారని, కేటీఆర్ తప్పు చేశారని ఫీల్ అవుతున్నాడని, ఫార్ములా 1 ఇష్యూలో చేసిన తప్పేంటో కేటీఆర్కు తెలుసని అన్నారు. అందువల్లే తాను జైలుకు పోతానని అంటున్నాడని పేర్కొన్నారు. కేసీఆర్ ఫ్యామిలీని ఇంకా జైలుకు ఎందుకు పంపడం లేదని ప్రజలు అడుగుతున్నారని, కానీ చట్ట ప్రకారమే చర్యలు ఉంటాయి అని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేస్తుంటే జీర్ణించుకోలేక ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీలు ఒకటేనని, ఒకరిని ఒకరు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.